ఈరోజు రాష్ట్రంలో మరి దేశ చరిత్రలోనే 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కనివిని ఎరుగని రీతిలో రైతులకు రుణమాఫీ అందజేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు చాలా మంది రైతులు సంతోషంతో బ్యాంకులలో రీలోన్లు ఎత్తుకొని మరి వాళ్ళ పంటలకు అవసరమయ్యేటువంటి పెట్టుబడి సాయంగా క్రాప్ లోన్లను ఎత్తుకుని సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు. అబద్దపు టీఆర్ఎస్ నాయకులు చెప్పేటువంటి మాటలను దయచేసి నమ్మకండి. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు మీరు కొద్ది మొత్తాన్ని మీరు ఎక్కువగా వడ్డీ రూపంలో కానివ్వండి, మిగతా మీ బ్యాంకులలో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కట్టున్నారు. మరి వారందరికీ కూడా త్వరలో 2 లక్షల రుణమాఫీ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వరద ముప్పు వల్ల కొంత రాష్ట్రంలో భయాందోళనలకు కావడం వల్ల కొంత ఆగడం జరిగింది. కానీ మాట ఇచ్చినాం, మాట తప్పేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదని చెప్పి త్వరలో రుణమాఫీ అవుతుంది. మరి అదే విధంగా రైతు భరోసా ఈ దసరా పండగలోపు రైతు భరోసాను కూడా రైతుల అకౌంట్లలో పడేటువంటి కార్యక్రమాన్ని పునుకుంటా ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సిఎల్పి మంత్రివర్గ సమావేశం కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్లో మరి 500 రూపాయలకే ఆనాడు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో ప్రకారం చెప్పడం జరిగింది మేము. మరి ఆ 500 బోనస్ ను కూడా ఈ సీజన్లోనే, ఈ ఖరీఫ్ సీజన్లోనే పెట్టేటువంటి కార్యక్రమాన్ని పునుకొని రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ రుణమాఫీ అంశం, ఈ బోనస్ అంశం, అదేవిధంగా ఈ భరోసా అంశం మీద గౌరవ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్ లో లేవనెత్తడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అయ్యే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి అన్నారు. గ్రామాలలో, తండాలలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కాదు రుణమాఫీ రాదు అని చెప్పేసి అబద్దపు మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి రైతన్నలారా ఎవ్వరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మరి మొన్న వచ్చినటువంటి వరద ముప్పులో మహబూబాద్ ఆ ఏరియాలో మా గిరిజన తండాలు 5-6 తండాలు నీళ్లలోనే నీటి మట్టమై కొట్టుకొని పోవడం జరిగింది. అక్కడ చాలా ఆస్తి నష్టం చాలా జరగడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు ఇక్కడి నుండి బియ్యాన్ని 30 టన్నుల బియ్యాన్ని ఆనాడు ఫ్లైఓవర్ ఓపెన్ రోజు ఎంపీ గారి చేతుల మీదుగా, మినిస్టర్ కోమటిరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడి నుంచి లారీలన్నింటినీ కూడా 30 టన్నుల ధాన్యాన్ని మా గిరిజన ప్రజలకు ఇక్కడి నుంచి సరఫరా చేయడం జరిగింది. యావత్ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికం పక్షాన గౌరవ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.